నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురు పౌర్ణమి సందర్భంగా వధూవరుల పరిచయ వేదిక జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి డిమాండ్ చేసిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి. జమ్మికుంటలో వివేకానంద వర్ధంతిని జరుపుకున్న బీజేపీ నేతలు భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశారని కితాబు. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో తప్పిపోయిన 10 ఏళ్ల బాలుడు చేరదీసి ఆలనా పాలనా చూసుకుంటున్న పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో గురు పౌర్ణమి వేడుకలు బాబా గుడికి తరలి వస్తున్న భక్తులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే గురు పౌర్ణమి సందర్భంగా వధూవరుల పరిచయ వేదికను జూమ్ యాప్ ద్వారా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్ వారు దిల్సుఖ్ నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు పివి రమణయ్య ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా వైశ్య వికాస వేదిక చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభప్రదమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథి రమేష్, గుండా శ్రీనివాస్, టి నాగేశ్వరరావు, పి ధనుంజయరావు, రామానందం, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. 107 మంది ఔత్సాహికులు వివాహం కోసం తమ తమ వివరాలను, వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీనివాస్, ఆలపాటి, కోలేటి దామోదర్, నిజాం వెంకటేశం, బెల్ది శ్రీధర్, శంకర్షణరావు, కాశీ విశ్వనాథం, రాజేశ్వరరావు, కోట నాగేశ్వరరావు, గౌర శ్రీనివాస్ తదితరులు వారి సందేశం వినిపించారు. అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వాళ్ళు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో వాసవి మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఈరోజు ఉన్నటువంటి కోవిడ్-19 ఉన్నటువంటి నేపథ్యంలో కరోనా బారిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి, యావత్ ప్రపంచం ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక మ్యాట్రిమోనియల్ అనే ఒక ఆలోచన వైశ్య కమ్యూనిటీకి సంబంధించి వైశ్య వధూవరులని ఒక డయాస్ మీద తీసుకురావాలనే ఉద్దేశంతో టెక్నాలజీని ఉపయోగించడంలో అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వాళ్ళు ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జూమ్ యాప్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా. దీనికోసం రమణయ్య గారు గత 3 సంవత్సరాల నుండి నాకు పరిచయం, నిజాం వెంకటేశ్వర గారి ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తి. చాలా సేవా కార్యక్రమాల్లో కలిసి పంచుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరి ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ వహిస్తున్నటువంటి మిత్రుడు గ్రంథి రమేష్ గారు, మరి వాళ్ళ టీం అందరూ కూడా వారికి అందరికీ మనస్ఫూర్తిగా ప్రప్రదంగా శుభాభినందనలు తెలుసు. ఈ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా కనీసం దాదాపు 108 మంది ఈరోజు ఆన్లైన్లో జూమ్ యాప్లో వచ్చారని తెలిసింది. ఇప్పుడే కనీసం ఒక 10-15 పెళ్ళిళ్ళు కనుక అవుతే దానంత గొప్ప విషయం ఇంకొకటి ఉండదు. వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమంలో అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమంలో ఎంటైర్ అవోపానే ఈరోజు ఒక లీడ్ తీసుకున్నటువంటి విధంగా చేస్తున్నటువంటి సర్వీస్ యాక్టివిటీ చేస్తున్నారు. ఆ కార్యక్రమాలకు టెక్నాలజీ పరంగా ఇంకొంత ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే మా V3 న్యూస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు V3 న్యూస్ చైర్మన్గా నన్ను పిలిచినందుకు, వాళ్ళు గెస్ట్గా పిలిచినందుకు వారికి మనస్ఫూర్తిగా వారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వారు ఈ యొక్క మ్యాట్రిమోనియల్ విర్చువల్ మీటింగ్ జూమ్ యాప్ ద్వారా జరుపుటకు చాలా సంతోషకరంగా ఉన్నది. దీనికి యొక్క సపోర్ట్ ఇచ్చినటువంటి పార్టిసిపేట్స్ అందరికీ ధన్యవాదాలు. మేము 80 నుంచి 90 వరకు టార్గెట్ పెట్టుకున్నాం. కానీ అనూహ్యమైనటువంటి సందంతో 107 మందితో ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం. ఇంకా కూడా సార్ మేము రిజిస్టర్ అవుతాం అని చెప్పేసి ఇంకా 10-12 మంది కూడా లైన్లో ఉన్నారు. కానీ మాకు అవకాశం లేక వాళ్ళని ఆపాము. మళ్ళీ నెక్స్ట్ మంత్లో సెకండ్ బ్యాచ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి చెప్పాము. ఇంకా చాలామంది కూడా సెకండ్ బ్యాచ్లో రెడీగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, నేను పివి రమణయ్య ఈ అవోపా బ్యాంక్మెన్ చాప్టర్కు ప్రెసిడెంట్గా 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. మా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ 1997లో రిజిస్టర్ అయింది. ఈ 23 ఇయర్స్ నుంచి కూడా చక్కటి కార్యక్రమాలతో నేను వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో కూడా దాదాపుగా 40-45 కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా 1-2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ లాక్డౌన్ పీరియడ్ కారణంగా
లాక్డౌన్ పీరియడ్ కారణంగా కోవిడ్లో కూడా మేము నిర్విరామంగా 3 లక్షల రూపాయలకు పైగా ఫుడ్ ప్యాకెట్స్ కానీ నిత్యావసర సరుకులు కానీ బ్రాహ్మణులకు, పేద వైశ్యులకు, డ్రైవర్లకు, మిగతా కులాల వారికి కూడా వీధిన తిరిగి పంచాము. అట్లాగే మా ఫ్రెండ్స్ ద్వారా కూడా వెజిటేబుల్స్, మా కొత్త రమణ కిషోర్ ద్వారా కూడా వెజిటేబుల్స్ పంచడం జరిగింది. అట్లాగే మా మిత్రులు యుఎస్ఏలో ఉన్నటువంటి శంకరెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ వారి ద్వారా పూజారులకు నిత్యావసరకులు పంచడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ సహకరించినటువంటి ఈ 3 నెలలు మాకు కోవిడ్ సందర్భంగా సహకరించిన దాతలకు, మిత్రులకు, సభ్యులకు, మా కమిటీ వారికి చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. మా బ్యాంక్మెన్ చాప్టర్ ట్విన్ సిటీస్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న బ్యాంకులలో పనిచేసే వైశ్య ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక 20 సంవత్సరాల కిందట స్థాపించిన సంస్థ. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీస్కి వాళ్ళ సాధక బాధకాలు ఏమైనా కానీ, మంచి చెడ్డలు ఏమైనా కానీ, బ్యాంకింగ్ పరంగా ఏదైనా డిస్కస్ చేసుకోవడానికి, వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలనేసి ఏపీ అవోపా వారు స్థాపించబడింది. ఇది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నాము. బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఒకటే సాధక బాధకాలే కాకుండా ప్రతి నెల భోజనాలకి మీటింగ్ అయ్యి మా బ్యాంకులో ఉండే అప్డేట్స్ కానీ ఏదైనా డిస్కస్ చేసుకోవడానికి మా ఫ్యామిలీస్తో కూడా కలిసేటట్టు ఈ ఆర్గనైజేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఫ్యామిలీస్కి సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీస్, వాళ్ళ చుట్టాలకి, వైశ్యులందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ యొక్క మ్యాట్రిమోనియల్ ఈవెంట్ మొట్టమొదటిగా జరుపుతున్నాము. వైశ్యులు బ్యాంకులో ఉండే పనిచేసే వైశ్యుల ఫ్యామిలీస్ మెంబర్స్కే కాకుండా తెలిసిన వారందరికీ కూడా ఇది స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. బ్యాంక్మెన్ చాప్టర్ స్టార్ట్ చేసే ప్రతి కార్యక్రమానికి మంచి స్పందన ఉంటుంది. అలానే కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నా ఏదున్నా కానీ కొన్ని మనము ఆపలేము. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టయినా కానీ, చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టయినా కానీ, మన V3 అధ్యక్షులు గారు చెప్పినట్టయినా కానీ, మనం ఏదైనా కానీ ధైర్యంతో ఎదుర్కోవాలే కానీ భయంతో ఉండకూడదనే నినాదాన్ని మరి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాళహస్తిలో స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనాలో శ్రీకాళహస్తి ప్రధానికానికి అద్భుతమైనటువంటి సేవలు అందించారు. మేము రోజు చూస్తున్నాం. ఎక్సలెంట్ సర్వీసెస్ ఆయన చేశారు మధుసూదన్ రెడ్డి గారు. కాకపోతే మధుసూదన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి నన్ను అల్లరి పెడుతుంటారు. మధు కొద్దిగా నీకు ఆపర్చునిటీ నీకు ఇస్తాను, నువ్వు కొద్దిగా ప్రియాత ప్రియమైన శాసనసభ్యుడు ఆయన. మాకే కాదు, శాసనసభలో అందరికీ అభిమాన పాత్ర, ముఖ్యమంత్రి గారికి విశేషించి మరీ అభిమాన పాత్ర. కాబట్టి నేనేమంటే ఒక మంచి ఎమ్మెల్యేని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలు ఎన్నుకున్నారు. సో ఆయన సేవలు ఇంకా మీరు పొందండి. యాక్టివ్గా పనిచేసే ఒక మంచి శాసనసభ్యుడు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా బాగా ప్రోత్సహిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో శ్రీ దత్త షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని బాబావారికి సామూహిక అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా గుడికి భక్తులు తరలివచ్చి గురు పౌర్ణమి సందర్భంగా బాబావారిని దర్శించుకుని తరించారు.
చిత్తూరు జిల్లా తమణంపల్లి మండలం మాధవరం అటవీ ప్రాంతంలో 10 ఏళ్ల బాలుడు తప్పిపోయాడు. అటవీ ప్రాంతంలోని పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తమణంపల్లి ఎస్ఐ రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని చేరదీశారు. అటవీ ప్రాంతంలో ఒంటరిగా ఉన్న బాలుడి వద్ద ఉన్న బ్యాగులో స్కూల్ యూనిఫామ్తో బట్టలున్నాయి. మూగా చెవుడు ఉండడంతో బాలుడి వివరాలను పోలీసులు సేకరించలేకపోతున్నారు. బాలుడి ఆచూకీపై ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో బాలుడి ఆలనా పాలన పోలీసులే చూసుకుంటున్నారు. బాలుడిని తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా వదిలి వెళ్లారా లేక తప్పిపోయి అటవీ ప్రాంతంలోకి చేరుకున్నాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ముక్కుకు పెట్టుకో. పెట్టుకో. చూపిస్తావా? ఎక్కడ? ఇప్పుడు కావాల్సింది మాకు ఉదయం ఫోన్ రావడం జరిగింది. ఒక అబ్బాయి ఫారెస్ట్ మాధవరం దగ్గర అవునంపల్లి మండలం మాధవరం విలేజ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు బ్యాగ్ పెట్టుకుని. వెంటనే మా సిబ్బందిని పంపించి వెరిఫై చేసి అతను మూగా ఏం మాట్లాడలేకున్నాడు. ఏదన్నా మనం సైడ్ చేస్తే ఇట్లా అని చూపిస్తున్నాడు తప్ప ఏమి చెప్పడం లేదు. 1 అవర్ ఆ సరౌండింగ్ అంతా విచారించాము. విచారిస్తే ఎవరు కూడా వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు చెప్పలేదు. వెంటనే మనం తీసుకొచ్చి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వరకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కాకపోతే నిన్న వెయిట్ చేసినాము. ఇంకా సాయంత్రం వరకు ఎవరైనా వస్తారేమో అని సరౌండింగ్ అంతా వెరిఫై చేసినాము. చుట్టుపక్కల ఐరాల కాణిపాకం ఆ సరౌండింగ్ అంతా కూడా ఇంతవరకు కూడా ఎవరు రాలేదు. అబ్బాయి మాట్లాడలేకపోతున్నాడు, బాగా యాక్టివ్గా ఆడుకుంటున్నాడు, అంతా చేస్తున్నాడు. బ్యాగ్ తీసుకొని వచ్చానంటే ఇంట్లో నాకు తెలిసి ఏమన్నా వాళ్ళ ఇక్కడ ఈ సరౌండింగ్ లేబర్ వర్క్ కానీ లేదా ఇంట్లో నుంచి అబ్బాయి ఏమంటారంటే ఇట్లా అమ్మ కొట్టింది వచ్చేసిన అనే విధంగా కొంచెం సైడ్ చేసి చిన్నగా చూపిస్తున్నాడు. ఈ అబ్బాయికి సంబంధించి ఎవరైనా మీకు తెలిస్తే ఇమీడియట్లీ తోనంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ నా పేరు. నా నెంబర్ 9440900685. ఈ నెంబర్కు ఇన్ఫామ్ చేస్తే మేము అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులకు చేరవేస్తాము. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ప్రజలపై భారం పడకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం అలసత్వం వహించడం దుర్మార్గమని మానాల దుయ్యబట్టారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు మాట్లాడుతూ ఒక పక్క అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గిన బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజలపై భారాన్ని మోపడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి విక్కీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మండలాల్లో తహసీల్దారులకు, మున్సిపాలిటీల్లో కమిషనర్లకు పెరిగిన పెట్రోల్ డీజిళ్లపైన ఛార్జీల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రపతి గారికి మున్సిపల్ కమిషనర్ ద్వారా విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, ఈ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంచే విషయంలో సామాన్యుల నడ్డి విరవడంలో మరి పోటీ పడుతూ గత 25 రోజులుగా ఎవ్రీడే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఏదైతే ఉన్నదో
దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మొన్న 29 రోజు కూడా దీనిపైన మేము ఆందోళన చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం దిగంచేంత వరకు వివిధ రూపాల్లో మేము పెట్రోల్ డీజిల్ ధరలపైన పోరాటం చేస్తుంటాం. కేంద్ర ప్రభుత్వం పైన ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తుంది. జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ దావా వసంత అధ్యక్షతన స్థాయి సంఘ కమిటీల సమావేశం జరిగింది. సాంఘిక సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక మరియు ప్రణాళిక వర్క్స్ సంఘ కమిటీల సమావేశంలో కమిటీ చైర్మన్లు, సభ్యులు, సంబంధిత జిల్లా అధికారులు ప్రగతి నివేదికలతో హాజరయ్యారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ దావా వసంత మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామంలో అప్రమత్తంగా ఉండాలని మరియు పారిశుధ్య కార్యక్రమం నిరంతరం కొనసాగాలని జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, డిప్యూటీ సీఈఓ శ్రీలతారెడ్డి, సాంఘిక సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక మరియు ప్లానింగ్ వర్క్స్ స్థాయి సంఘాల చైర్మన్లు బత్తిని అరుణ, సభ్యులు రాజేందర్, సలీం పాషా, జలేందర్, రామ్మోహన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చర్చించుకోవడం జరుగుతుంది. నిన్న కూడా ఎడ్యుకేషన్, అదేవిధంగా అగ్రికల్చర్, ఇది మిషన్స్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల వైజ్గా జిల్లా స్థాయి అధికారులు, జడ్పీ సభ్యులతో స్థాయి సంఘాలు నిర్వహించుకోవడం జరిగింది. అంతకుముందు ఒక స్థాయి సంఘం కానీ జడ్పీ చిన్నపాడు కానీ కోవిడ్-19 ఉధృతంగా ఆపుకున్న సమయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు లాక్డౌన్ ఉండడం వల్ల వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న సమస్యలు జడ్పీసీలకు, అధికారులకు సమన్వయంతో పనులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో చర్చించుకోవడానికి ఒక అవకాశంగా ఈ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇటు స్థాయి సంఘాలు. నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ చంద్రశేఖర్ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కోటగల్లీలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు. స్థానిక నివాసి సుదర్శన్ కృష్ణ కొన్ని సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామరాజు గురించి అందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఏటా జయంతి వేడుకలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. విమలారాణి గారికి మరియు స్థానిక రవి గారికి, స్థానిక కార్పొరేటర్ ధర్మపురి గారికి, దేవేందర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కాలనీ వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన తెలుగు జాతి గర్వింపదగినటువంటి మన్యం ద్వారా మన అల్లూరి సీతారామరాజు యొక్క 123వ జయంతిని ఈరోజు మనము జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడ వారి విగ్రహానికి పూల సత్కారం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ గారు మరియు కృష్ణ గారు కొన్ని ఏళ్ల నుంచి కూడా వారి గురించి ప్రజలందరికీ తెలియజెప్పాలని వాళ్ళ తపన నిజంగా చాలా గొప్ప విషయం వాళ్ళది. అయితే మన మన్యం దొర గురించి చెప్పాలనుకుంటే ఆయన 1897లో జూలై 4వ తేదీన మరి విజయనగరంలో ఉన్నటువంటి పాండ్రంగి గ్రామంలో వెంకటరామరాజు మరియు సూర్యనారాయణమ్మలకు జన్మించిన సంతానము. అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి కలవాడు, అమ్మవారి ఉపాసకులు ఆయన. కాకపోతే ఆయనకు చదువు బాగా అబ్బలేదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ప్రజల యొక్క జీవితాన్ని చదువుతూ ప్రజలను గురించి ఆలోచిస్తూనే పెద్దగా పెరిగిన మనిషి అతను. చిన్నతనాన్ని వాళ్ళ తండ్రి చనిపోవడం వల్ల వారు మొత్తము ఊరు తిరిగి ఎక్కడ దొరికితే అక్కడ పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగించడం జరిగింది. అయితే అదే క్రమంలో ఆయన ఎక్కడైతే వాళ్ళు ఊరు తిరుగుతూ ఉన్నప్పుడు గిరిజనుల మీద జరుగుతున్నటువంటి బ్రిటిష్ వారు, ఆ కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారు ఎవరైతే మనల్ని హింసాత్మకంగా చూస్తున్నారో వాటిని పూర్తిగా కూడా అవలోకన చేసుకొని ఇలా అయితే మరి నా ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి నేను ఏదైనా చెయ్యాలని ఒక మంచి ఆలోచన చేసి మరి ఆయన అప్పుడున్నటువంటి వాళ్ళ స్నేహితులతో కలిసి ఆయన ఉన్న మనసులో ఉన్నటువంటి భావనను తెలియజేసి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఐ రమేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం అధిక పన్నులు విధిస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నెడ్డి విరుస్తోందని విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించాలని రాష్ట్రపతికి తెలియజేయడానికి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, గజ్జల రాజు, బుర్రా రాములు, ఆరుట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ యావత భారతదేశంలో మరి డీజిల్ పెట్రోల్ నియంత్రణ గురించి ధర్నా కానీ రాస్తారోకోలు ధర్నా చేసి ఇలా నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే అయ్యా మరి సామాన్య ప్రజలకు ఇలా అందుబాటులో ఉన్నది ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ. దాని మీద ఎందరో కూలీలు నాలీలు చేసుకొని బతికేటోళ్ళు వేల కోట్లాది మంది ఉన్నారు మన భారతదేశంలో. మరి ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇలా డీజిల్ రేటు పెట్రోల్ కంటే ఎక్కువ అయిపోయిందంటే నిజానికి వాస్తవానికి సిగ్గు మానం ఉండాలి కొందరికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరి సెంటర్ ప్రభుత్వానికి కానీ. మరి ఏ లెక్క ప్రకారంగా మీరు ప్రతి 8 రోజులకు ఒక్కసారి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతుర్రు. మరి ఇప్పటికే ఈ లాక్డౌన్ వలన మరి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దయచేసి మీరు ఈ నియంత్రణను ఖచ్చితంగా కంట్రోల్ చేయండి. పెట్రోల్ డీజిల్ ధరలను మరి ప్రజలకు సామాన్య ప్రజలకు చేసుకొని బతికేటట్టు ఏదైనా ఉపాధి లేక ఇలా ఉద్యోగాలు లేక ఉపాధి లేక కోవిడ్-19 మీరు ఖచ్చితంగా 2020-2020లో 100% మీరు ప్రతి ఒక్కరికి అడిగినా చెప్తారు. కట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇలా ఈటెల రాజేందర్ గారు చెప్తారు, మా విద్యాశాఖ ఇది మన ఆరోగ్య శాఖ మంత్రి ఏమంటారంటే కోవిడ్ మీరు ఫోన్ చేయగానే వస్తారంటారు. ఇలా కుప్పల కొద్ది మంది కోవిడ్ బాధతోటి ఇలా హాస్పిటల్ కాడ పడి వస్తున్నారు. కాబట్టి ఈ పెట్రోల్ ధరలు వచ్చిన కమిషన్లు స్టేట్ గవర్నమెంట్కి ఎంత వస్తుంది, ఇవాళ సెంటర్ గవర్నమెంట్కి ఎంత వస్తుంది, ఇవాళ జనాలు చూస్తుర్రు. దాని మీద ఫోటో కాల్ మీద పెట్టిర్రు. ఆల్రెడీ ఫోటో కాల్ మీద అందరికీ తెలుసు ప్రజలకు ఎంత కమిషన్ సెంటర్ గవర్నమెంట్కి పోతుంది, ఎంత కమిషన్. జమ్మికుంట బీజేపీ పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపతరావు మాట్లాడుతూ వివేకానందుడు భారతదేశ గొప్పతనాన్ని, హిందూ మత ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశారని కొనియాడారు. హిందూ ధర్మం విశిష్టతను ప్రపంచమంతా గుర్తించేలా రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్, బేలూరు మఠం లాంటి సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా హిందూ ధర్మం గొప్పదనాన్ని ప్రచారం చేసేవారని తెలిపారు. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని వివేకానందుడు యువతకు చెప్పిన మాటలు నేటికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి సంపతరావు, జీడి మల్లేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారిని జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి వారు భారతదేశానికి చేసిన సేవలు ఎవరు చేయలేని సేవ. ఎందుకనంటే భారతీయులందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి భారతదేశ ఔన్నత్యాన్ని సాటిన వ్యక్తి వివేకానంద గారు. మరి హిందువును మేల్కొల్పి హిందూ మఠాలను స్థాపించి మరి తద్వారా యువతను మేల్కొల్పి వారు దేశానికే ఆదర్శంగా నిలిచిన మహానుభావులు. మరి వారి వర్ధంతి అనేది దేశం మొత్తం కూడా జరుపుకుంటూ ఉంటారు. దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే యువత మేలుకో, వివేకానందుని ఆశయాలను కొనసాగించు. అదేవిధంగా యువత చేసే ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా వివేకానందుని స్ఫూర్తిదాయకంగానే పోవాలని ఒక ఆలోచన ఉంటుంది. మరి వారు 39 సంవత్సరాలకే మరణించడం జరిగినది. వారికి మెదడులో ఒక వ్యాధి అనేది రావడం వల్ల చనిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మనందరికీ కూడా అది పుస్తకాలలో చదువుకుంటూ తెలిసింది. వివిధ మేధావులు అదేవిధంగా భారత ప్రధాని గారు కూడా ప్రతిసారి వారి మరణాన్ని జననాన్ని పురస్కరించుకొని మనం ఎప్పుడైనా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో యువతకు ఒకటే మనం సూచించాలి. ఖచ్చితంగా వివేకానందుడు మనకు ఏ రకమైన విధానాన్ని నేర్పించిండో మన పిల్లలకు కానీ అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి మహానుభావుడు మరి మఠాలను పేర్కొల్లున్న సమయంలో భారత ప్రజలు
హర్షించారు. మరి ఒక హిందువు కోసం, హిందూ ధర్మం కోసం, హిందువులో ఉన్న అభిమానం కొద్దీ, హిందువులో ఉన్న ఆలోచన కొద్దీ అందరినీ ఏకదాటిపై తీసుకొని వచ్చిన ఆ వ్యక్తిని స్మరించుకోవడం చాలా గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్య, గంభీరావుపేట మండలం సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్ గ్రామ పంచాయతీ నియమాలను తుంగలో తొక్కుతూ ఎలాంటి పర్మిషన్ లేకుండా గ్రామంలోని రోడ్డును ఆక్రమిస్తూ ఇంటి నిర్మాణం చేపడుతున్నారని గ్రామానికి చెందిన కొందరు నాయకులు ఆరోపణ చేశారు. ఇదే విషయమై గతంలో జిల్లా డిపిఓ, కలెక్టర్, గ్రామ పంచాయతీ ఈవో దృష్టికి తీసుకువెళ్లి వాటికి సంబంధించిన పత్రాలు సమర్పించామన్నారు. అయినప్పటికీ అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదని, ఈ విషయంపై అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ఊరిలో నిరుపేదలు గృహ నిర్మాణాలు చేపట్టిన సందర్భాల్లో వారిని సెట్ బ్యాక్ చేసినటువంటి సర్పంచ్ తన సొంత ఇంటి నిర్మాణం విషయంలో ఎలాంటి నియమాలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ప్రశ్నించడానికి వెళ్లిన గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగుతున్నారని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండల జెడ్పీటీసీ రమావత్ పవిత్ర తండ్రి రమావత్ లాలూ నాయక్ దారుణ హత్యకు గురయ్యాడు. చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన రమావత్ లాలూ నాయక్ ఉమ్మడి పోలేపల్లి గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేశారు. మృతదేహాన్ని దేవరకొండ మార్చురికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం మృతదేహంతో కుటుంబ సభ్యులు దేవరకొండ డిండి రోడ్డుపై ధర్నా చేశారు. దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ ధర్నా వద్దకు చేరుకొని ఈ సంఘటనకు పాల్పడిన వారిని 5గురిని నల్గొండ జైలుకు పంపినట్లు తెలిపారు. అలాగే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టలేని చందంపేట ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. లాలూ నాయక్ మృతదేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. గుండెల రాజ్యం అక్కడ పొట్టిందలే పోలేపల్లి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురు పౌర్ణమి సందర్భంగా వధూవరుల పరిచయ వేదిక జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి డిమాండ్ చేసిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి. జమ్మికుంటలో వివేకానంద వర్ధంతిని జరుపుకున్న బీజేపీ నేతలు భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశారని కితాబు. చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో తప్పిపోయిన 10 ఏళ్ల బాలుడు
చేరదీసి ఆలనా పాలన చూసుకుంటున్న పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో గురు పౌర్ణమి వేడుకలు. బాబా గుడికి తరలి వస్తున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.